జబర్దస్త్ లో ఆది జబర్దస్త్ డైరెక్టర్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామా? అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు, అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. నువ్వు డైరెక్టర్ అన్నా, నువ్వు స్టెప్ వేయడం ఏంటి? ఆర్టిస్ట్ డాన్స్ చేయాలా, డైరెక్టర్ డాన్స్ చేయకూడదా? ఆ ఆదిగా డాన్స్ చేస్తుంటే పీసీఆర్ లో నాకు వాంతులు వస్తాయి తెలుసా నీకు? అదేంటన్నా ఆది వేవ్ బాగా చేస్తాడంటావు? వాడు వేసిన వేవుల వల్ల ఇప్పటికి 3 వేవులు వచ్చినాయి వైరస్. సర్లే రాఘవ గారు ఏంటి బయట గొడవ? క్యారివన్ దగ్గర పేరు వేరే రాసిన గొడవ పడుతుండన్నా. ఆ పేపర్ ఏదో ఆయన దిశ అయిపోతుంది కదా. ఆ పేపర్ అందకే గొడవ, ఆయన గంజాలో పెట్టచ్చు. అభియాన్ ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో కాస్ట్యూమ్ ప్రాబ్లం అంట. ఈయనేంటన్నా ప్రధానికి రూల్స్ అంటాడు. ఆయన అంతేరా, అదృష్టం వచ్చి తలుపు తట్టినా కాలింగ్ బెల్ ఉండగా తలుపు ఎందుకు తట్టామని గంట క్లాస్ పీకుతాడు. అనసూయ ఏంటి డల్ గా ఉంది? ఆవిడ ప్రతిసారి సోలో ఎంట్రీ ఇస్తున్నాను, ఆదితో జోడీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని అడుగుతుందా. ఈవిడేంట్రా ఆది తప్ప వేరే ఏది తెలియదు ఈవిడకి. సరే మళ్ళీ రాసేసుకున్నాడు. ఆ జనరేటర్ వైర్ ఏంట్రా పక్కన పడేశారు, చుట్టాలి కదా అది. మర్చిపోయినట్టున్నా, నేను చూసుకుంటాను. మనో గారి ఎంట్రీ ఎప్పుడు ఆయన చేతికి ఇచ్చేయండి. ఆయన ఇలా అంటే జనరేటర్ అసలు మనల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికి మొత్తానికి? అది ఈటీవీ వాళ్ళు జోడీ కంటెస్టెంట్ ఏదో పెడుతున్నారంట. ఆర్టిస్టులకే జోడీలు ఉండాలి, డైరెక్టర్లకు కూడా జోడీ పెట్టొచ్చు కదరా. సర్లే ఆ ఫస్ట్ పేరుని పిలిపించు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ, అజయ్ నిన్న నైట్ నా కల్లోకి వచ్చి కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంలో ఏమైపోయావు? ఇది కల్లో కూడా ఎడిటింగ్ లో పోయారు నువ్వు. రేపటి నుంచి చూడు కామెంట్ లో మొత్తం అజయ్ రితు. అంత పొడుగు పెట్టలే కానీ ఆ లాస్ట్ సెక్షన్ పెడతారా? ఏంటది? తూ అని. హలో మహానటి ఇక్కడ. మొహం మీద టీ పడినట్టుంటది ఇది మహానటి. కళ్ళు కూడా మాట్లాడగలవని తెలియదు, నీ కళ్ళు నాతో మాట్లాడేవారు. సొల్లు కూడా చెప్తారని తెలియదు, నువ్వు సొల్లు చెప్పే వరకు. మీ కళ్ళ డైలాగ్ అన్న తర్వాత నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్రొడక్షన్ టీం నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. ఇతను ఎమ్మాలేలు కదా, వర్షానికి తిరిగేవాడు. దాని వెనక తిరిగి ఇప్పుడు టీ అని తిరుగుతున్నాడు. నెక్స్ట్ హజార్ పరిస్థితి కూడా అదేనా? ఇతన్ని వర్ష డీప్ గా లవ్ చేసిందే. ఈడు బినామీ, అసలు సునామీ ఎవరో తెలియాలి. మా జోడి చూసి నీకు జలస్ గా ఉంది కదా. ఆ వాడు అలాగనుకునే బాగా పొంగేవాడు, ఇప్పుడు పాలు పొంగుతుంటే ఊదుకుంటూ కూర్చుంటున్నాడు. ఏంటి అజయ్ అలా చూస్తున్నావు? నేను కూడా అలా చేస్తానన్నా? చచ్చా, నిన్ను శంకిస్తానా? ఇప్పుడు శంకించబోతే రేపు సంకనాకి పోతావు చూసుకో. మా జోడీతో ఇండస్ట్రీలో క్రేజ్ పెంచుతా. వాడు అలాగే అనుకున్నాడు, క్రేజ్ ఏమో కానీ వెనక గేజ్ మామూలుగా పెరగల, మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడికో. మా జోడీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తారా? ఒకప్పుడు అలా షేర్ చేసి ఇప్పుడు షారు చేస్తున్నాం. కావాలా సాంబారు? నువ్వు వెళ్ళు, ఆ రెండో పేరు సంగతి చూడాలి నేను. ఆ రెండో పేరుని రమ్మనమ్మా. మన జోడీ చూసి అందరూ ఏమంటున్నారు? ఇంకోసారి జోడీ అంటే జోడిచ్చు కొడతాం అంటున్నారు. హలో, లవర్ ఎంత పెద్ద యోధుడో నీకు తెలుసా? మొన్న అడవికి వెళ్ళి అడవి పందితో యుద్ధం చేసి వచ్చాడు. ఓ పొరపాటున లవర్ అక్కడ వదిలేసి అడవి పందిని తెచ్చుకున్నావు. ఇది చూశాక నాకు 10 టీలు తాగాలి. ప్రొడక్షన్ నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. వర్ష వెళ్తే దెబ్బ కొట్టేసిందేంట్రా? అరే ఆ పాట నీకు ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత విచిత్రంగా ఉన్నావో. అయినా నాకు ఇది వద్దులే కానీ వెళ్ళి గ్రీన్ టీ తీసుకురాపో. ఒరే మొన్న చంటన్న గ్రీన్ బ్యాగ్ ముంచుకున్న దాంట్లో వేడి నీళ్ళు పోతుంది దాకా నీకు నేను గ్రీన్ టీ. హలో బాబు, ఇండస్ట్రీని ఉతికి ఆరేస్తా. నెలకోసారిగా నీ ఉతుకో, నువ్వు ఇండస్ట్రీ ఉతికారా? ఇప్పుడు నాకు రూమ్ ఎక్కడ ఇచ్చాడు? దస్పల్లానా? ఒరే పొద్దున్నే నువ్వు కడుక్కునేదే యాప్పల్లా, నీకు మరి దస్పల్లా ఏంటన్నా ఈడు? ఒరే మీ పేదరికం నా స్కిట్లో ఎందుకు లేదు, నువ్వు వెళ్ళిపో.
ఆ మూడో పేరు దరిద్రం ఉంది, అది పిలు. నిన్నలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే ఎరా అది అందరి మీద పనిచేసావు, నేను రాగానే ఏవే. ఎందుకన్నా ఎదిగేవాడి మీద అయితే పంచి చేయొచ్చు, పంచి బొక్క మళ్ళీ. వాడి గురించి మనకి ఎందుకులే గానీ బుజ్జి ఒక హగ్గియవా? హగ్గివ్వాలా? పొట్ట చూసావా ఎంత ముందుకు వచ్చిందో? ఒకసారి ఇటు ముందుకు రమ్మా. అరే నీ పొట్ట కూడా ముందుకు రావాలి, నలుగురు కనిపించాలి అనుకుంటుందిరా. నీకు మాత్రం అనిపించటం లేదా? మనం అలా చెట్టు కిందకి వెళ్దామా? ఆ చెట్టును చూస్తే నీకు ఏమన్నా గుర్తొస్తుందా? చెట్ట ఏం చెట్టు అది? నువ్వు జబర్దస్త్ కూర్చుని కొత్తలో ఒక పండు దీని ఎత్తనం వేసావు కదా, అది అలా ఎదిగింది. నువ్వు మేము ఇద్దరం కలిసి ఈవెంట్ చేస్తే టైటిల్ ఏది పెడితే బాగుంటది అంట? రాము మింగలేము అని ఒక పెద్ద టైటిల్. మీ పేరుని చూశాక టీలు కాదు, ఇది కోకోనట్ వాటర్ తాగాలి. ప్రొడక్షన్ ప్రొడక్షన్. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. జీవితంలో ఇంకెప్పుడైనా ఇలాంటి సాంగులు వేశారో ముగ్గురు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక ఈవెంట్ ఫార్మాట్ చేయాలంటే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తెలియాలి. ఇప్పుడు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి నాకు తెలియాలి ఒకసారి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ ఉందామమ్మా. అంటే ఒక రోజు 11 o'clock కి, ఒక రోజు నైట్ 11 o'clock కి. నా పక్కన ఉండరా నువ్వు, కరెక్ట్ గా నా పక్కన ఉండరు. నువ్వు కంటిన్యూ చేయి. అజర్ చాలా మంచోడు. అంటే అజర్ గురించి అజర్ గురించి అని చెప్పడం కాదు, కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. చాలా కేరింగ్, వెరీ గుడ్ పర్సన్, చాలా బాగా చూసుకుంటాడు. అతను దొరకడం నాకు ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. గది గదిలోన మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ఏదన్నా అది ఏ రేంజ్ లో ఉండాలంటే, నేను చచ్చిపోతే నువ్వు వేడిస్తావో లేదో గానీ నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతా అనే రేంజ్ లో ఉండాలిరా మీ కెమిస్ట్రీ. డార్లింగ్, నేను భోజనం చేసేటప్పుడు నువ్వు టోకెన్ ఇస్తావో లేదు తెలియదు, కానీ నువ్వు టోకెన్ ఇస్తే నేను భోజనం చేస్తా. నాన్న నీ కెమిస్ట్రీ ఏంటి చూపించు. లాగేసుకునే వయసు నుంచి నా మనసు లాగేసుకుంది రత. చాలా లాగేసుకున్నారు ఇప్పుడు. వీళ్ళిద్దరు ఎమోషనల్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఆ రీతి చాలా ఎమోషనల్ గా ఇంతకు ముందు డైలాగ్ చెప్పింది, సో తన్నే అడుగుదాం అనుకుంటున్నా. వర్ష స్కిట్ లోనే ఇంత బాధపడుతుంది, నిజంగా ఇమ్ముకు వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతే వర్ష పరిస్థితి ఏంటి? హజార్ కనుక నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే నీ ఫీలింగ్స్? అంటే ఏ అమ్మాయికైనా మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చాలా కష్టం మేడం. కష్టం మేడం. ఏ అజర్, నీ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి నాకు అసలు అర్థం ఆ అమ్మాయి కావట్లేదు. వీడి గురించే చెప్పింది, ఎవరి గురించైనా చెప్పిందా? మొత్తానికి మీ పేర్స్ అన్ని చూసిన తర్వాత ఈవెంట్ అనగానే మీరు రెచ్చిపోయి ఏదేదో చేశారు, కానీ ఈవెంట్ అన్నా కూడా ఒక కదలిక లేకుండా, ఒక చలనం లేకుండా అలాగే కూర్చుండిపోయింది ఇతను పేరు అంటే. మీరు ఎవ్వరూ సెలెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా రాము, ఐశ్వర్య వాళ్ళని బెస్ట్ జోడీగా మేము ప్రకటిస్తున్నాం. మీరు వెళ్ళిపోవచ్చు. బ్లాక్ పేరా? అరే తీసుకెళ్ళిపోనా? నువ్వు నాకు తెలుసురా, నువ్వు తీసుకెళ్ళిపోతావు. మొత్తానికి రాముని బిజీ చేసేసామయ్యా. ఇంత తలనొప్పిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకటి ఈ టైంలో ప్రొడక్షన్ ఒక్క టీ ఇస్తే చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరహియో. రాము అన్న నువ్వేంట ఇలా అయిపోయావు? వాళ్ళు స్టేజ్ మీదే ఓవర్ యాక్షన్ రా. ఆల్రెడీ బయట లవర్లు ఉన్నారంట వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఏం చెయ్యాలి?
ఏంటి డైరెక్టర్లు కొడతారా? మిమ్మల్ని కొట్టలేకే మమ్మల్ని మేము కొట్టు పని చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అనసూయ గారు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఏమే అది అమ్మో ఏమో అది అనసూయ గారు ఇందులో మొగుడు పిల్లల రిలేషన్ ఎక్కడ ఏడిచి వచ్చింది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్. కాదు అది. అది ఏంటి? అది ఏమండి అని పిలవండి. ఏమండి ఏది ఇంకొకసారి పిలవరా? ఏమండి అయ్య బాబోయ్, బాడీ అంతా ఏదో అయోమయంగా ఉంది. అంతంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అన్నమయ్య తీసినట్టు, రాఘవేంద్రరావు గారు రక్త చరిత్ర తీసినట్టు. సర్లే పక్కరా. ఏంటో ఏదో 10 అంతస్తుల మేడ కింద 10వ తరగతి పిల్లలా ఉన్నా. సర్లేండి, ఏంటి సంగతులు? ఏంటి అది అలా అయిపోయావు? జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటిని కూడా లొంగ తీసుకుంటాం, కానీ తాలికట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతుంటాం. ఏంటి అది ఇంత స్లో అయిపోయావు? ఈ టైంలో హైపరాది లాగా ఫాస్ట్ గా వెళ్ళటం కంటే చమ్మక్ చంద్ర లాగా ఆలోచించి వెళ్ళటం బెటర్. సర్లేండి, వదలండి. నేను వచ్చింత సేపు అయింది, ఇంత మంచి చీర కట్టుకున్నాను, పొగడరేంటి? అబ్బా, ఇది మాత్రం మర్చిపోరండి. విమానంలోంచి కూలిపోతూ కింద పడుతున్నప్పుడు కూడా ఇలా పొగడాలి. ఆహా, ఎంత బాగా పడుతున్నావు. అలిగింది. పెళ్ళాం అలక, బావి మీద గిలక రెండు ఒకటే. ఆ సర్లే అని వదిలేసాం అనుకో, బిందెతో పాటు మనం కూడా బావిలోకి వెళ్తాం. తోసేస్తారు. సర్లే పొగుడుదాం, ఏం పోయింది? ఆహా, ట్రంప్ రాకముందు అమెరికా లాగా ఎంత అందంగా ఉన్నావు. బాబోయ్, నిధులు మొత్తం ఇక్కడ నదుల్లా ప్రవహిస్తుంటేను. సర్లే, నా తోడలుడు గాడు ఎక్కడ ఇంతకీ? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో కారాలు ఒళ్ళంతా చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరా. ఏంట్రా కుపుసం విడిచిన తాచుపాములాగా తెగ మీదకెళ్ళి తిరుగుతున్నావు? ఏంట్రా? మా ఆవిడ ఏంటి అదే మాట పదే పదే చెప్తారు? మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? హాయ్ సిస్టర్, హాయ్ సిస్టర్. హాస్పిటల్లో నర్సుల్లాగా సిస్టర్ అనుకుంటారే కానీ ఎవరు చిన్న సిస్టరో పెద్ద సిస్టరో చెప్పరు. బేబీ సెల్ఫీ. నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి వాళ్ళు జనాలు చూస్తున్నారంటే చాలా జీవించేస్తారు. అది అబ్బో, ఇంకేంటి సుధీర్? జలే 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 జియా జలే 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 జియా. ఏంటి సుధీర్, 1000 వీణలు ఒకేసారి మోగించినట్టుందా? పడిచిపెట్టు. అమ్మ అది ఒడిచిపెట్టు కాదమ్మా, విడిచిపెట్టు. ఏంటో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అనుకున్నాను, ఈ రూపంలో ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు. వద్దులు. కాసేపు చెయ్యి ఇలాగే పట్టుకుంటా, కాదనుకో కాలం కాలు పట్టుకుంటా. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? బ్యూటీ పార్లర్ నేను పర్స్ మర్చిపోయి వెళ్ళి తీసుకొని రా. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చామ్మా. నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసావు, వీడు బ్యూటీషియన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు, స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు వాడు. సారీ చెప్పు. సారీ మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. చంపులేదు చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఒరే, ఇప్పటిదాకా నువ్వు నా బ్రదర్ అనుకున్నారా? ఈ ఒక్క బిస్కెట్ తో నువ్వు కిరాకార్పి కజిన్ బ్రదర్ అయ్యావురా. వెళ్ళి నా మేకప్ కిట్ తీసుకురండి. 2 రోజుల క్రితమే కదా తెచ్చాను. అయిపోయింది. మీరు మేకప్ వేస్తున్నారా, ఇంటి పైకప్ వేస్తున్నారే? మేకప్ కిట్ 2 రోజుల్లో అయిపోవటం ఏంటి రోజా గారు? అయినా మీతో ఎందుకు చెప్తున్నాను, మీది మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. సరే, నా కోసం లిప్స్టిక్ తీసుకొని రా. లిప్స్టిక్ 100 రూపీస్ వేస్ట్ రష్మి. 100 గా ఏమొస్తుంది? అందుకే ఒక 20 యాడ్ చేసి 120తో బుట్ట మల్లెపూలు తెచ్చా. చూసి నేర్చుకోండి. వాడు పాతాల భైరవిలో మాంత్రికులు లాంటి ఈ పూలు, నిమ్మకాయలు, పులిహార సామాగ్రి ఎప్పుడు వాడి దగ్గరే ఉంటది.
లిప్స్టిక్ తెమ్మంటే మల్లెపూలు తీసుకొని వస్తావా? మేకప్ కిట్ తెమ్మంటే జోక్లు వేస్తారా? ఏంటే పైకొచ్చి మామూలుగా ఉండవు నీకు. ప్రళయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిక కసిక నిన్ను ఖండించేసి పోగా కాళరాజు ముగించేసి పోగా వచ్చింది వచ్చింది వచ్చింది. వాడేడి ఎక్కడ తెచ్చావు? వస్తున్నానే. ఏది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో చూసారండి ఎలా ప్లేట్ తిప్పారు? ప్లేట్ తిప్పడంలో పొలిటీషియన్స్ 2వ స్థానంలో ఉంటే పిల్లలు 1వ స్థానంలో ఉన్నారండి. మంచితనం 1% కూడా మంచితనం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? పిల్లలకి మంచితనం లేదా? లేదు. ఎంత మాట, ఎంత మాట. ఏదో పెట్టుకొని వచ్చింది ఇది. పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ బాబు యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకుంటే కాళేశు దాసి కరణేశు మంత్రి అనుకుంటూ సొంత భార్యలకు సేవలు చేసినది సౌందర్యాది ఏతనం, మంచితనం. శుభలగ్నం సినిమాలో ఆమెని మొగుడు నమ్మేస్తే మొగుడు ఎక్కడా రోడ్డు పాలైపోతాడో అని చెప్పేసి ₹1,00,000 ఇచ్చి కొనుక్కుందే ఈ రోజమ్మ ఏతనం, మంచితనం. పిల్లలు మొగుడిని కాల్చుకు తింటారు, వేపుకు తింటారు, కోసుకు తింటారు అని చెప్పేసి మగాళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఎంత అజ్ఞాతము, ఎంత అవివేకము, ఎంతటి నోటి దూలా. మేము లేకపోతే మీ జీవితానికి అర్థం లేదు, మేము లేకపోతే మీ జీవితంలో కిక్కే లేదు, మే జీవితం లేకపోతే మీ జీవితంలో ఏమీ లేవు. ఎనీ డౌట్? అన్ని డౌట్లే. చూడు సైలెంట్ గా ఉన్నావే. నీవు సైలెంట్ గా ఉంటే నా చేతిలో పెట్టుకుంది ఇది అని అందరు అనుకోరు. ఏదైనా మాట్లాడు. తింటాగా తింటాగా. అది తింటాగా తింటాగా కాదు, అంతేగా, అంతేగా, అంతేగా. ఏటల్లుడు మా కూతురు ఇద్దరు ఎందుకు కొట్టారు? మేము ఎక్కడ కొట్టామన్నా? కొట్టకపోతే నా కూతురు ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పానీ పూరి తింటుండగా పూరి పగిలిందని కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడుపులు నమ్ముతారా మీరు? అత్త ఏంటి ఇందాని చూస్తున్నావు, అరుస్తున్నావు? నాతో పెట్టుకోవద్దు, మామూలు ఉండదు. ఏంట్రా అరుతుంటే వినిపించుకోదేంటి? అది వినిపించుకోపోవటం కదరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడతాం? సారీ. సిగ్గులేదా మీకు? పెళ్లి కాకముందు మమ్మల్ని అందరూ ప్రేమిస్తారు కదరా, పెళ్లి అయిన తర్వాత ప్రేమించడానికి ఏ రోగం వచ్చిందిరా మీకు? గంజి తాగేవాడు బెంజెక్కుతాడు కానీ బెంజెక్కినోడు గంజి తాగుతాడు అత్త. అమ్మా మీ మగాళ్ళందరూ మేము చెప్పింది చేయాలి. మూసుకొని బట్టలు ఉతకండి ఇద్దరు కలిసి. బట్టలు ఉతకాల? నువ్వు బయటికి వెళ్ళి లోతు కాయగూరలు తీసుకొని రా. లోతు లోతు కాయగూరలా? లేత లేత ఈ లోతు లోతు కూరగాయలేంటి? ఈ అత్తని కాపురాలు చేయకుండా కంట్రోల్ చేస్తదంట. ఏ కాపురాలు లేకపోతే మేము కంట్రోల్లో ఉండవా? అమ్మో మలుపులు వేస్ట్ అయిపోతాయి. అల్లుడు పొట్టెందుకో కొంచెం టైట్ గా ఉంది. ఎందుకు ఉండదు? ఎంత ఇష్టమైతే మాత్రం కుండ బిర్యానీ కుండతో సహా తింటామంటారా? ఇప్పుడు వాళ్ళని మా దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మలుపులు ఏం చేయాలి? ఒరే నీ బుట్టకి నీకు దండం రాని ఆవేశం చూస్తుంటే నాతో లేడీ గట్ట పేయించేలా ఉన్నావు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇలాగ కూతుర్ని సైడ్ చేసేస్తే మెట్రో పిల్లర్నైనా పక్క జరపచ్చు కానీ పిల్లల మైండ్ లో వాళ్ళ అమ్మ రాసిన ప్రోగ్రామ్ ఎవడూ మార్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? మల్లెపూలు ఏం చేయాలి? బట్టలు ఉతుకుదాం పదా, బట్టలు ఉతుకుదాండా. అరే సుధీర్, ఎలా ఉందిరా లైఫ్? అర్థం కావట్లే. అదేంట్రా బయట నుంచి చూడడానికి మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో కనపడుతుందిగా. పైకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కుటుంబ కథా చిత్రం ఉంటది, లోపలికి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అరుంధతి చిత్రం ఉంటది. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కదరా. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయిరా, కానీ కాపురాలు నరకంలో జరుగుతాయి. నీకు అర్థం కావట్లా? అంటే పెళ్లి చేసుకోవడం వేస్టా? మామూలు వేస్ట్ కాదు, బుట్ట మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. ఏది వేస్ట్ అయినా పర్లేదు కానీ మల్లెపూలు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. నేను చేసుకోను పెళ్లి. ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడబ్బా. ఏంటో కానీ ఏమండి, మా తమ్ముడు మిమ్మల్ని ఏదో అడగాలనుకున్నాడు. తమ్ముడా? అవును బావా. తాత వయసు పెట్టుకుని తమ్ముడు. పెళ్ళాము అత్త ఈ టార్చర్ల కంటే కూడా వీడు బావా అంటారు చూసి, అది పెద్ద టార్చర్ అండి. ఏంటండి అలా అంటారు? మా తమ్ముడు కాబట్టి అన్నారు, అదే మీ తమ్ముడు అయితే అంటారా ఇలాగా? వాడు ఎవడ తమ్ముడైనా ఇలాగే అంటారు. నాకు కూడా అలా అనిపించింది. నీకెందుకు అనిపించింది? మీరిద్దరు చూడడానికి పోలికలు అక్క తమ్ముళ్ళలాగే ఉంటారు. నోరు మీరు అదైతుడా.
చూడండి మేము ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నావు. ఎవరైనా బంగారు నగలు కొంటే వెండికాయని గిఫ్ట్ గా ఇస్తారు, మాకేంటూ కుంకుడుకాయని గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరుకోండి, వాడు బంగారం. ఆ బంగారమే, కాకపోతే తయారు చేసింది కాదు, తవ్వకాల్లో బయటపడింది. ఏదో అడుగుతాన్నావుగా. అడుగు. నా పోలికలతో నాకు మేనల్లుడు కావాలి. ఒరే, ఒకవేళ వాడు పుట్టినా నీకు మనవడు అవుతాడే తప్ప మేనల్లుడు అవడు. నువ్వు లోపల పో. మా తమ్ముడు అంత మాట అంటారు. అల్లుడు. అత్త బట్టలు ఉతికిస్తాం, మల్లెపూలు రెడీ. ఏంటి మరి? ఏ మనుషులరా మీరు? ఆ సూరమ్మ అల్లుడిని చూడండి రా. ఇద్దరు అల్లుడు జాబ్ సంపాదించుకొని ఫారెన్ కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి చావచ్చుగా. ఆ పక్కింటి సుబ్బారావు వాళ్ళ అత్త క్యాన్సర్ వచ్చి పైకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి చావచ్చుగా. నువ్వు పక్కొచ్చే. మేము ముగ్గురం ఒకటైపోయాం. మీ ముగ్గురు తాట తీస్తాం ఈసారి. మీ మనసులు మారిపోయాయండి. ఆ పాలించే ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. బొక్కలో మనసు మారకుండా ఉంటదా ఏంటి? మేము కూడా తెలివి మీరిపోయాం, మీ సంగతి తేలుస్తాం. హలో, నమస్కారం సద్దాం హుసేన్ గారు. నమస్తే సార్. సార్ ఏది? నిజంగా వచ్చింది. అత్త మమ్మల్ని తంటారా? ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అడుగు. ఏడ్చారు ఎదవల్లారా. రాత్రి అయిందనుకో పెంపుడు కుక్కలాగా అనుకుంటూ గదిలోకి వస్తారు. మీరు ఇంట్లో అడుగు పెట్టారంట. రెండు బిడ్డలారా, మన సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. పద. మగాళ్ళము మొగుళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి సార్? కట్టప్ప వెన్నుపోటు కంటే కట్టుకుందని వెన్నుపోటు చాలా డేంజర్ అయ్యింది. అమ్మో సార్ మీరు ఇలా అంటాం ఏంటి సార్? ఏదో నాకేదో పెద్దరికి విద్దాం నా దగ్గరికి వచ్చారు కానీ నేనెవరు చెప్పుకోమంటారయ్యా. సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? తీసుకొని హిమాలయాలకి తపస్సు చేసుకోండి. వీడు హిమాలయాలకు వెళ్తే వీడి వేడికి అవి కూడా కరిగిపోతాయి సార్. హిమాలయాలు. హిమాలయాలు. నేను మల్లెపూలు తీసుకుని వస్తాను. ఒరే, హిమాలయాలకు కూడా బుట్ట మల్లెపూలు ఎందుకు రాని? మల్లె కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామా, సినిమాలే లైఫ్. ఎవడ్రా నువ్వు? మన హీరో గారిని కలవడానికి వచ్చాను సార్. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? జబర్దస్త్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్. జబర్దస్త్ లోడా? నువ్వు బుల్లి తెర నుండి వచ్చి వెండి తెర మీద ఆయన చూపిస్తానంటే ఎలా ఒప్పుకుంటారా? సార్ పిలిపించండి సార్ సార్ని. సార్ హీరో గారు. హీరో వస్తే బ్లాస్ట్ అయ్యాలి కదా సార్. బ్లాస్ట్. హీరో అని వాళ్ళకి అనిపిస్తేనే బ్లాస్ట్ చేస్తారు. బ్లాస్ట్ కూడా అడిగేయించుకున్న ఒకే ఒక్కడివి నువ్వే. ఎవరు? ఆవిడ రోజా గారని మీతో 3 రోజుల నుంచి సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అలా పెద్దోళ్ళు వెయిట్ చేయించొద్దు. మనం వెళ్దాం పద. వాట్సాప్ డీపీ పెట్టుకున్నా. ఎవరు? కుర్రోడు లడ్డులా భలే ఉన్నాడు. హ్యాపీ కదరా నాన్న? భాస్కర్ అనే చేయమన్నా, నాకేం తెలియదు. ఎవడరా వాడు? ఇందాక నుంచి గుండ్రంగా ఆడే కూర్చున్నాడు. మీకు కథలు చెప్పడానికి వచ్చాడు సార్. రా సార్ మీతో ఒక రొమాంటిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. ఎంత మంది తీస్తారా రొమాంటిక్ సినిమాలు? అందరికి నేను రొమాంటిక్ గా కనపడితే తీసేస్తారా? ప్రతి సినిమాలో 25 లిప్ లాక్లు. పోయిన సినిమాలో రష్మిక మందన పిన్ వదిలింది, ఇంతలా వాసింది. మీకు ఏ సినిమా కావాలి సార్? అవార్డు విన్నింగ్ కావాలి మనకి. ఓకే సార్. హీరోయిన్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం సార్. మరి నువ్వు పెద్ద పూరి జగన్నాథ్ తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఎవడరా నువ్వు? మినిమం ముంబై నుంచి ఉండాలి ఇమానియల్ అంటే. ఓకే సార్. వచ్చేస్తున్నాను గోల్ చేయమాకంటారా? బావలందరికీ నమస్కారం. మీ అందరి కోసం పాపలు. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీలా తింటివి రచేష్ణ. మీరు? నా పేరు పాప, నా చిన్న పాప, పెద్ద పాప. మీరు ఒక 3 రోజులు డేట్లు కావాలి. డాక్టర్ అయితే 10,000, స్టేజీ అయితే 5,000. స్టేజీ మీద మాత్రం ఎవ్వరు రాకూడదు. మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా. హీరోయిన్లా? పేమెంట్ ఎంత చెప్పు? 5,000 నీకు 2,000. 2,000? 3 కదా.
ఇదిగో నీ లెక్క నా లెక్క కాదు గాని దీనికో 4 దానికో 4 నాకో 2 ఇచ్చేయి. సరే సరే ఆ హీరో గారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చారని చెప్తారు. ముంబై. ఇలా ఆడండి. పదండి పదండి, రేపే షూటింగ్ టైం అవుతుంది. హీరోయిన్ పిలిపించమంటారా? పిలిపించు. అమ్మా హీరోయిన్స్ రండి. వాళ్ళు ముంబై నుంచి వచ్చిన వాళ్ళ లేరురా. ముంబై సార్ కథకు తగ్గట్టుగా ఆర్ట్ ఫిల్మ్ అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఓహో, లవ్ ప్రపోజ్ చేయండి, అమ్మాయి ఎరగదేస్తుంది. యాక్షన్. చూడు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇదిగా నేను అల్లటప్ప అమ్మని కాదు, పరదేశీ అమ్మాయిని, కూతుర్ని. మండపేట చెబుతున్నా ఇది. ఇదిగో నేనా అంటున్నాను, ఇది బొంబాయి హీరోయిన్ ఇది. ఒక సాంగ్ తో గ్రిప్ లోకి లాక్కోండి సార్. ఓకే, సాంగ్ పెట్టు. లవ్ సాంగ్. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతే ఏమై సార్? ఏంది అది తిప్పుతుందండి అది. ఆ పాటకి దాని డాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నేను కలిసి ఉంటే కింద భూమి పైన ఆకాశం. ఇంత బాగా చెప్పింది అమ్మాయి కొరియోగ్రఫీ. రామ్మ చిన్న పాప, అన్నా చెల్లెల అనుబంధం కోసం చెల్లె నీకు ఎలాంటి మొగుడు కావాలని అడుగు. దాంతో ఆవిడ డైలాగ్ చెప్తుంది. ఏంటి ఇప్పుడు అది నాకు చెల్లె? అవును సార్. ఆ నత్తమోహన్ దాన్ని ప్రేస్ చేసి దీన్ని చెల్లించేస్తారు నువ్వు. రోజా గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఆర్ట్ ఫిల్మ్ లో డీ గ్లామర్ హీరోయిన్ ఉండాలి. ఇలాంటి హీరోయిన్ పెడితే కమర్షియల్ సినిమా అవుద్ది. అవార్డు కోసం ఇవన్నీ తప్పదు. యాక్షన్. అన్నయ్య, నాకు నచ్చే అబ్బాయి హీరుడు ధీరుడు సూర్యుడిలా ఉండాలి. సూర్యుడు లాగంటే సూర్యుడు అలా సరిపోతుంది. ఇలాంటి దాన్ని తీసుకొచ్చావేంట్రా? ఇదిగా అరే వీళ్ళ వల్ల డైలాగ్ రావట్లేదు. ఆ సాంగ్ అన్న చెప్పి. రెడీ అమ్మా, యాక్షన్. ఆ డాన్స్ ఏంది, ఆ సాంగ్ ఏంది సరిగ్గా చెప్పలేదు నువ్వు హీరోయిన్ కి. పాటలు ఎంత అర్థం తెలుసు. 7 జన్మలకి నువ్వేనా అన్న. భూమి గుండ్రంగా తిరుగుతున్నంత కాలం మన అన్న చెల్లెల అనుబంధం అలాగే ఉంటుంది. ఏంది దీనికి అంత అర్థం ఉందారా? ఇదిగో హీరో గారు, పాప లిప్పులా కెట్టదు. ఏ మీ ముఖం చూస్తే లిప్పులాకి ఎందుకు ఎడతది? ఓ పని చేయమను, నడ్డికి పెట్టి అలా మన పాపని. హైదరాబాద్ లో అత్తరు ఫేమస్ అంట కదా. అవును. ఎక్కడ దొరుకుతుంది? సాగర్ లో దొరుకుతుంది. మంచి వాసన వస్తుందా? ముగ్గురు కలిసి మునగండి, భలే వాసన వచ్చింది. వారం రోజులా బాదు. హీరో గారు, ఏంటి తలకి ఏం వాడతారు? నిగనిగలాడుతుంది, ఏం పెడుతున్నారు? 4 పక్క పెన్నీసులు పెడుతున్నావు, నువ్వు కూడా పెట్టుకో. ఇలా చెప్పలేదారా సరిగ్గా నువ్వు? ఈ సినిమాలో ఒక్కొక్క సాంగ్ తో క్లోజ్ చేసేద్దాం సార్. చేసేయ్. ర్యాంప్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ కాదు రామ్మ, ఒకసారి ఇలాగా. ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? డాన్స్ చేయడం నీకు చేత కదా? ఈ 2000 రూపాయలు ఒట్టుకొని ఛార్జీలు కట్టుకొని నీ బండి ఎక్కు. ఇదిగో పాపలు మీరు వెయ్యండి, నువ్వు తొక్కవయ్యా. నిజం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? చిలకలపేట. ఇదిగో వీరో గారు, చిలకలపేటకి ఏ రైలు ఎక్కాలి? ఊరికి రైలు ఎక్కు. ఆగపోతే నడ్డడ్డు పెట్టి ఆగిద్ది. నాకు ఆగుద్దో లేదో గాని మీరు కూడా రాకూడదు, అడ్డు పెడుదురు గాని. పిచ్చి పిచ్చేసారు, వెళ్ళండి. ఎంత పెట్టి పిలిపించారా వాళ్ళని? ₹1 కోటి సార్. మరి ₹1 ఏమనిరా? డైరెక్టర్ గారు తీసుకొని వెళ్ళిపోయాడు సార్. అంటే మన అవార్డు గోవిందా. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను తుళ్ళి తిరిగను తుళ్ళి తిరిగను తుళ్ళి తిరిగను మనసే పిచ్చి 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 పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే ప్రతి మగాడికి లైఫ్ లో పెళ్లి చూపులు చూడడం ఒక తీయని అనుభూతి. అబ్బా దాన్ని ఏ మగాడు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి, అస్సలు మిస్ చేసుకోకూడదు. కొంతమంది మగాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఎవరిని పడితే వాడిని చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. 10 మందిని చూడాలి, 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, 2ని ఫైనల్ చేయాలి, 1ని చేసుకోవాలి. అల్లుడు గారు బయట ఉన్నారేంటండి, లోపలికి రండి. అమ్మాయి వచ్చేలోపు ఇదిగోండి ఈ లడ్డూలు కాస్త తినండి. అదేంటి బాబు, సగం లడ్డు తిని సగం లడ్డు పడేస్తున్నారేంటి? ప్రతి పెళ్లి చూపులో ఫుల్ లడ్డు తిన్నాం అనుకో షుగర్ వస్తుంది, షుగర్ వచ్చింది అనుకో సుఖ సంసారానికి పనికి రాకుండా పోతుంది. ఏం ప్రాక్టికల్ మనిషి బాబు మీరు, ఏం ప్రాక్టికల్. ఒకసారి అమ్మాయిని పిలిస్తే పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేద్దామా? ఓకే ఓకే. శకుంతల అమ్మాయిని తీసుకురావే. వచ్చేస్తుంది బాబు, వచ్చేస్తుంది. అరే రే 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 అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుక్కోండి బాబు. నీకు కర్ణాటకం సంగీతం వచ్చా? నాకు తెలుగు సంగీతం వచ్చు, కర్ణాటక వెళ్ళిన తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకుంటా. మీరేమన్నా కామెడీ ఫ్యామిలీయా? లేదు బాబు, మరి నా మీద పంచులు వేస్తుందండి నీ కూతురు. చిన్నప్పటి నుంచి నా పంచెలు ఉతికి ఉతికి దానికి పంచులేయటం అలవాటు అయిపోయింది. మళ్ళీ పంచా? పెళ్లి చూపులు వద్దా మీకు? కూర్చోండి బాబు, మాట్లాడితే లెక్కండి. ఒకసారి నిలబడు. నమస్కారం అండి. ఇటు నమస్కారం పెట్టి అటు చూస్తుంది, ఇంకో పెళ్లి కొడుకున్నాడు అటు. అది సిగ్గుతో పెట్టిన నమస్కారం బాబు. ఒకసారి అన్నాడు. నా కూతురు నడకండి బాబు, హంస నడక. అది హంస నడక, అది హింస నడక. అర్థమైందా? ఒకసారి పరిగెత్తు. కాదు, అమ్మా నీ కూతురు నాకు నచ్చల. ఏమైంది బాబు? 2 నిమిషాలు పరిగెడితే నీ కూతురు ఆయాసపడుతుంది. 100 సంవత్సరాల కాపురంలో నీ కూతురు ఆయాసపడదని గ్యారంటీ ఏముంది? పరిగెడితే ఆయాసం వస్తుంది కదా బాబు. రాకూడదు బాబు, రాకూడదు. ఐ రిజెక్ట్ దిస్ సంబంధం. నీ కూతురు నాకు నచ్చలేదు, కానీ ఈ లడ్డూలు నాకు బాగా నచ్చాయి. బాయ్ బాయ్ బాయ్. కొన్ని సంవత్సరాల తర్వాత మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా. భానుప్రియ, నువ్వు నాకు దొరకడమే నా అదృష్టమే. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. నువ్వు నా జీవితంలో ఇలా అడుగు పెట్టావా లేదు? కట్ చేస్తే జాబ్, కట్ చేస్తే ₹1,00,000 శాలరీ. చిన్న కట్టింగ్లు చాలే గానీ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి, నాకు పని ఉంది. ఓకే ఓకే. మొగుడికి టీ పెట్టడం రాదని ఎవరు చెప్పారు? పెళ్ళాం కంటే మొగుడే టీ బాగా పెడతాడు. ఐ రిజెక్ట్ దిస్ సంబంధం. వీడు నన్ను పెళ్లి చూపులకు వచ్చి రిజెక్ట్ చేసిన వాడు కదా, చెప్తా. ఏమండి, వీడు నాకు కన్ను కొడుతున్నాడు. ఏమండి ఏమండి, ఏమైంది భానుప్రియ? వీడు నాకు కన్ను కొడుతున్నాడండి. నేను కన్ను కొట్టడం ఏం మాట్లాడుతున్నా? ఎన్ని గుండెలు నీకు? నా భార్య కన్ను కొడతావా? ఎందుకు మా ఆయన కొడుతున్నావు? కొట్టాలా నరకాలా? నీ మొగుడు నా భార్య కన్ను కొట్టాడండి. అదే నీ ఇంటికి వచ్చి నీ కన్ను కొడుతూ నువ్వు ఊరుకుంటావా? మరి నీ మొగుడు జంట కొట్టాలి. వాళ్ళ ఇంటి ముందుకు ఎందుకు వెళ్ళావు? నేను కన్ను కొట్టలేదా? నేను చూడలేదు, దాని వంకనే చూడలేదు. ఒట్టే ఇంట్లోకి పదా. చెప్తే అర్థం చేసుకోండి. నిజంగా కొట్టలేదే నేను. పగిలింది. ఈ పాటని భక్తికి వాడతారని తెలుసు, కానీ ఈ ఆడవాళ్ళు బాధడానికి కూడా వాడతారా? అమ్మో, ఇది మామూలుది కాదు. ఇది దాని వంకే చూడలేదు, కన్ను కొట్టాడు, నన్ను బద్నాం చేసింది. అమ్మో, దాని వంకే చూడకూడదు. నా పనులు నేను చేసుకోవడం. ఆయన భూమి అంటే కిందికి అయిపోతుంది. ఆడాల పాపాలు భూమి కిందికి అంటే పై కూడా వెళ్ళిపోద్ది. ఏం చేస్తా? ఏమండి,
కౌగిలించుకున్నావు? మీ మొగాలు మారారా? ఇంట్లో పెళ్ళం ఉన్నా సరే ఎప్పుడు పక్కన దాని మీదే కన్ను మీకు. ఈ రోజులలో జాబులు కాపాడుకునే కష్టం అంటే ఇలాంటి చేతిలో భార్యను కాపాడుకుని ఇంకా కష్టం అయిపోయింది. ఇంట్లోకి పదా. నేను రాను. సాంగ్ మారొచ్చమంటావా? వద్దు, అదే సాంగ్ పెట్టు కానీ స్లోగా పెట్టే. అదే సాంగ్ పెట్టుకొని స్లోగా పెట్టి. మొగుడని కనికారమే లేదమ్మా దీనికి. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మంచి పెళ్ళాన్ని చేసుకుందాం అని అనుకున్నా. నాకు పెళ్ళం పోస్ట్ ఇచ్చి అది భర్త పోస్ట్ తీసుకుంది. అనవసరంగా చల్లెట్టు తీసుకొని బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఏమే మొగుడు ఇంట్లో పని చేస్తే ఎవరు చూడరే? మొగుడిని బజార్ పంపించి మొగుడు పరువుని బజార్ పాలు చేయక నీకు దండం పెడతా. బజార్కి ఎక్కి బరి తెగించి బజార్ పనులు చేసినప్పుడు రాని సిగ్గు. బజార్కి వెళ్ళి కూరగాయలు కాశీకి పోయి శనిపోయినావా అని అడిగితే లేదురా నీ గోషిలోనే ఉన్నాను రా అందంట. గోషిలో శని పెట్టుకొని కాశీకి పోతే ఏంటి, కన్యాకుమారికి పోతే ఏమంటున్నావు? ఏం లేదే, నా గోషికి చెప్పుకుంటున్నాను, నువ్వు లోపడి పో. నేను బజార్కి ఎవరిని చూడకుండా ఎవరిని ఏం చేయకుండా ఈ దుప్పటి కప్పుకొని కూరగాయలు తెచ్చేస్తా. ఒక్కదాన్ని కూడా చూడను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పకే, ఇక్కడ దుప్పటి చూసాక నాకు మొత్తం అర్థమైంది. ఏంట్రా నా పిల్ల వెనకాల పడ్డావు నువ్వు? ఎందుకురా? ఏంట్రా అలసిపోయావా? తెప్పించాలా నీకు? నీకు కాదురా, నలుగురు కాదు, నరికి మళ్ళీ ఏమైంది? నువ్వు మీ ఆవిడ తీసుకుని లోపలికి వెళ్ళు. అరే పక్కోడు భార్య అందంగా ఉంటే చాలు, ఇలాంటి దరిద్రులు మోపై చూస్తూనే ఉంటారు. బాగా పాడు ప్రియా. రే మీరు మారరా, మీరు మారరు. నీకు బిడ్డలు బిడ్డ పాడు ఇంట్లో కాదురా, ఇక్కడే. నువ్వు పాడేసుకో. ఈ సిచ్యువేషన్ కి కారకులు ఎవరు, ఈ ప్రొఫెషన్ కి ప్రొఫెసర్ ఎవరు, ఏం అర్థం అవట్లేదు నాకు. ఎవరిని వచ్చి నాకు క్లాట్ ఇవ్వండి, నీకు దండం పెడతా. వచ్చింది. నీకు దండం పెడతా. నీకేం పాపం చేశాను నేను? అంత పగబడ్డావంట నా మీద. నువ్వు ఎవరే నువ్వు? 2011 బాన్సువాడ పెళ్లి చూపులకు వచ్చావు, గుర్తుందా? నువ్వు లడ్డూలు కూడా బాగున్నాయని చెప్పాను కదా. ఆ లడ్డూల బాన్సువాడ భానుప్రియ నేనేరా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చి కూర్చోమన్నావు, నిల్చోమన్నావు. పరిగెత్తించి ఆయాసపడితే ఐ రిజెక్ట్ దిస్ సంబంధం అని చెప్తావా? పరిగెత్తితే ఆయాసం రాకపోతే పాయసం వస్తాదిరా. అంటే నేను రిజెక్ట్ చేశాను, నా మీద పగబట్టావా? మరి ప్రతోడు పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం, పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం. అరే మీ మగాళ్ళ వల్లే రా లడ్డూ రేటు పెరిగింది. అవునరా, నీ వల్లే. నువ్వెవరమ్మా? అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. నమస్తే రోజక్క. నేను కూడా వీడి బాధితురాలిని అక్క. మీ మగాళ్ళేంట్రా ఒక్కొక్కరు 40-50 పెళ్లి సంబంధాలు చూస్తారేంట్రా? ఒకడికేమో ముందింత పొట్ట, ఇంకొకడికే వెనక పెద్దల గుట్ట, ఇంకొకటి నోట్లో పెద్ద సొట్ట. ఆయన మేము చేసుకుంటున్నాం కదరా. ఆడది రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ మగాళ్ళు పెళ్లిలు కాక రోడ్ల మీద పిచ్చోళ్ళే ప్రెస్టేషన్ లో తిరుగుతుంటారా? రైట్, యూఆర్ రైట్. ఏదో సూత్రం ఉంటా కదరా, ఆ సూత్రం చెప్పు. 10 మందిని చూడాలి, 5గురిని సెలెక్ట్ చేయాలి. అదే చంద్ర తగ్గబాకు. ఇద్దరిని ఫైనల్ చేయాలి, ఒకరిని చేసుకోవాలి. ఇంకోసారి చెప్పు. 10 మంది చూడాలి, 5 మంది సౌండ్ ఏంటి బొంగులో సౌండ్ వచ్చేది? మీ ఆడవాళ్ళకి మగాళ్ళకున్న తేడే అది. మగాడు ఎప్పుడు సింగిల్ గా సోలోగా వస్తాడు, మీ ఆడవాళ్ళు పందులుగా గుంపులుగా వస్తారు. దీన్ని చూసి ఏ మగాడి జీవితంలో 40-50 పెళ్లి సంబంధాలు చూడొద్దు. ఒక్క పెళ్లి సంబంధానికే ఓకే అనాలి. చంటికి చెప్పండి. బొంగేం కాదు, 10 మందిని చూడండి, 5 మందిని సెలెక్ట్ చేసుకోండి, ఇద్దరిని ఫైనల్ చేయండి, ఒకరిని చేసుకోండి. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ,
జబర్దస్త్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది మేడం. ఒకప్పుడు వాళ్ళు స్టార్స్ ఉండే, ఇప్పుడు మేము స్టార్ట్స్ అయ్యాం మేడం. మరి అంత ముందు చేసే టీం లీడర్లు వాళ్ళందరూ ఏమైపోయారు అనుకున్నా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంతకీ మన అసిస్టెంట్ గా లేరు. అరే నరేష్, నాకు హీరోగా అవకాశం వచ్చిందిరా, చేయమంటవా? వద్దురా, ఏమైందిరా? ఇలా అయిపోతాం. అయ్యి బాబోయ్. నీకు విషయం తెలుసా? ఏంటి? నా ఒక్కడికే కాదు, మన ముగ్గురికి హీరోగా అవకాశం వచ్చింది. 3 గొరిల్లాస్ అని వచ్చింది. 3 గొరిల్లాసా? అంటే మీరు 3 మంకీ చేత లేదు, మీ 3 గొరిల్లా చేత వచ్చిందా? సార్ జ్యూస్ తాగుతారా? అరే నీకు మాస్క్ ఉందా? ఒకసారి మాస్క్ జేబులో ఎందుకు బొకానికి ఎట్టొచ్చు కదా. చూడడానికి ఏదో రకంగా ఉంది తెలుసా. గొరిగిలా టైప్ లో ఉన్నావు రెండు జగన్. నాకు అర్థం కాదు, ఈ మొహంతో 3 సినిమాలు కదా సంతకం చేశారా? నాకేదే అర్థం కాదు. మరి వీడు మళ్ళీ సూపర్ అంటే వీడు. అరే వీడు ఖాళీగా ఉన్నాడు రా. నువ్వు ఎందుకు వచ్చావురా? మేకప్ డిపార్ట్మెంట్ సార్. ఒకసారి ఫేస్ చూపినది. ప్రతి నిమిషానికి ఒకసారి చూపి. దేనికి సార్? ప్రతిసారి నీ ముఖం చూడలేదు నేను. ఏ ప్రొడక్షన్ సార్, ఒక దోశ తీసుకోండి రా. సార్ దోశ ఇప్పుడు చెప్తావు సార్, ఒక రోజు ముందు చెప్తే తెస్తాను సార్. ఉంటే ఉందని చెప్పు. ఒక రోజు ముందు చెప్పాలి, నిన్న చెప్పాలి, మొన్న ఎంత అయ్యొద్దు. ఉంటే ఉంది అని చెప్పు అంతే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే ఇది ఎక్కడో ఎన్నట్టుందిరా. అన్నట్టు కాదు, అన్నట్టు ఉంటుంది. ఆ రోజు సెట్టోడు న్యూస్ పేపర్ అడిగితే ఏమన్నారా నువ్వు? నేను అనలేదు సార్, నేను అడిగితే వాడేమన్నాడు? అన్న ఒక రోజు ముందు చెప్పాలని అప్పటికప్పుడు చెప్పొద్దు అన్నాడు. చాలా బాగా చెప్పు. దానికి నువ్వేమన్నావు? ఉంటే ఉందని చెప్పు, రూల్స్ వద్దు, ఉందా లేదో చెప్పు, అది చెప్పు. ఇంత అవసరమా? ఏ రోజు నార్మల్ గా చేయవురా నువ్వు? ఇక్కడ కూడా యాక్టింగ్. ఏంట్రా బాబు, ఏట్రా ఇది? నాకు తెలిసి ఇలా టీం పోవడానికి ఈడు వల్లేనా? No, this guy. వీడి వల్ల తెలుసా? Yeah. This guy one punch doing. ఏంటంటే చెప్పు అంటే నాట్ షూ. This guy will don't know this punch. What is this? Auto Ram Prasad. Engine kharab. This guy ఎర్రగడ్డలో స్పెట్స్ కొరుడు 20 సార్లు పెట్టాడు. This like. What is this expressions? Yeah, guy, you wonderla fellow. This guy going to తుప్పలు చూడు లాగ్ ఎట్లయిపోయిందో. నో నైట్ ఎవడో ఇంటికి వెళ్ళినట్టు కుక్కలు ఎంబడబడ్డాయి. టీనో సార్ టీ ఉందా? టీ ఉంది సార్. ఇంత లాగ్ ఎందుకురా? ఈ లాగ్ వల్ల మీ స్కిట్లని దొబ్బుతున్నాయి తెలుసా? తెలుసా? నువ్వు బొక్కటి ఇంకో పెద్ద బొక్క. సార్ మా తమ్ముడి బర్త్డే ఉంది, ఒక వీడియో బయట ఇవ్వండి సార్. నేను ఇవ్వను. ఈ రోజు నువ్వు అడిగావు, రేపు ఇంకొకరు అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి అయిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. కావాలంటే వాట్సాప్ కాల్ చేయి, నేను ఫోన్ మాట్లాడతా. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు, గాడ్ బ్లెస్ యు రా నాన్న అని చెప్తా. ఇది ఎక్కడో ఎన్నట్టుందిరా? ఎన్నట్టు కాదురా, అన్నట్టే ఉంటది. ఏ రోజన్నా బయట ఇచ్చావురా నువ్వు పెద్ద మహేష్ బాబు. వీడియో బయట చెప్తే నీ సొమ్మే ఏమన్నా పోతే, నీ ఆస్తులు ఏమైనా ఖరాబ్ అవుతాయా? This guy 9 years love story, very long love story. జనాలకు చిరాకు వచ్చి రాలనుకొని టీవీలు పగలగొట్టిల్లు నీ వాళ్ళనే. యూసఫ్ గూడలో రింగులు అమ్ముకుంటే గాయ్. This guy will not doing anything. Comments coming, oh so much. Sudhir Anna super. This fellows will not doing. Why you will not coming? Comments. You will pettukundudu nuvu. You idiot. సుధీర్ గారు సెల్ఫీ. హాయ్. ఇప్పుడు ఫోటో అడగా ఇచ్చిన అప్పుడు ఎందుకు ఇవ్వరా? ఫోటోలు ఇస్తాను సార్. అప్పుడేమైంది తీయటానికి? We'll have one question. కన్నడ మాలూం? మరి కన్నడ కామెంట్లు ఎందుకు వస్తాయి? కమింగ్ కన్నడ. సుధీర్ అన్న ఇన్నడ వెండి బండు. సార్ చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్ మీరు. ఇన్సల్ట్ యు నాన్సెన్స్ ఫెలో. నాకు ఛాన్స్ ఇస్తే నేను కామెడీ చేస్తాను సార్. చెయ్. సార్ మీ కడుపులో తిప్పుతుందా? తిప్పుతుంది. అది మా నాన్న చేపెట్టి లోపల తిప్పుతుంటాడు సార్. లోపల తిప్పేటోడు కూడా నవ్వట్లేదు కదరా. ఎందుకురా నువ్వు? మీకోసం ఒక కమెడియన్ పిలిపిస్తా, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. అరే చిత్తూ, హాయ్ రా బాబా.
సార్ సార్ ఏ వాయిస్ చేస్తున్నారు సార్ ఫస్ట్ వేణు మాత్రం కాకుండా వేరే విధంగా మేకప్ వేస్తాను సార్ విల్ నాట్ హ్యావ్ ఏ ఎడిటర్ విల్ వన్ ఆటో కమింగ్ 2 గిరికలు పోయి ఒక లారీ తెప్పించి తొక్కితే అనుకుంటాం ఇలాంటి ఎత్తి కూల్ డ్రింక్ నువ్వు తాగడం తెచ్చావు నాకేదో తెచ్చావు మీకు ఇవ్వడానికి మరి పెట్టు పచ్చలు ఇంత దగ్గర ఉండక నీకు దండం పెడతా తాయెత్తు కూడా కట్టించుకొని వచ్చా నీ మొక్క చూడలేక సరే మేమిగ్రి చూడు అన్న నువ్వు పోలీసు అన్న పొడి లెక్చరర్ అన్న ఏది కాకుండా ఎందుకు బే సాలే కాల ఎక్స్ట్రా చేస్తున్నారు అమ్మతుడు నాకే చంపేస్తారు సార్ 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 మా ఊరు చేస్తే సార్ బర్చేరా అన్న 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 ఏందన్నా నల్ల బాలు నాకు చంపేస్తా ఏమనుకున్నావు అన్న ఇవన్నీ నాకుతావురా అయినా కూడా ఇన్ని టీంలో పెట్టుకోవద్దురా వీళ్ళు కాదు హీరోలు పిలవాలరా ఏయ్ ఇమాన్యుయల్ సుధీర్ ఇది ఓపెన్ చేయి సుధీర్ తోపు అది ఇది అంటారు ఇదే సుధీర్ నీకు థమ్స్అప్ ఓపెన్ చేయడం కూడా రాదా అది థమ్స్అప్ కాదు సార్ థమ్స్అప్ పేర్లు పెడుతున్నారంట మీరు ఇప్పుడు టీం లీడర్ ఎవడు మీరే సార్ తెలుసు కదా నీకు ఏరా అది తలసుగా దొరికారా మీకు ఒక అవకాశం ఇస్తాం మమ్మల్ని నవ్వించండి మళ్ళీ టీంలో పెట్టుకోండి రండి నవ్వుదాం నువ్వు చేయరా ఫస్ట్ సీను నువ్వేదో చేసి నవ్విస్తే మళ్ళీ మన ముగ్గురు చేయొచ్చురా చేయరా రే మన స్కిట్లు అప్పుడు ఎలా లేపావు ఇప్పుడు అలాగే ఆడిషన్లు కూడా గట్టి చేయరా రెడీ అక్కడ ఉండాలి కదా అలాగే వచ్చేవేంటి రా తొందరగా లోపలికి వెళ్దాం రాను తొందరగా వెళ్దాం ఎప్పుడన్నా నవ్వుతాడు అలా చేస్తే నవ్వరా అయిపోయింది ఆ రోజులు అయిపోయినాయి ఫేడౌట్ అయిపోయారు మీరు అరే ఇది వర్కౌట్ అవుట్ అని పిలువ చేయరా ఆల్ ది బెస్ట్ రా కాశీకి పోయాడు కాషాయ మనిషి అనుకున్నాడు వారణాసిలాడు తన వరుస మార్చుకున్నాడు ఎవరిది వాయిస్ చిరంజీవి గారు సార్ యాజ్ గా చేశాడు ఓహో నువ్వు చెప్తే మాకు తెలియాలా చిరంజీవి గారు ఇప్పుడు స్కిప్ చేసేటప్పుడు నువ్వు కింద ఉరుకుతా ఉంటా చిరంజీవి గారు వాయిస్ చిరంజీవి గారు వాయిస్ అని నువ్వు చేయరా ఫస్ట్ అన్న ఏ అని అరిచారా వీళ్ళందరూ వేస్తారు ఒకసారి కాల్ లేపు పెట్టి దొప్పితే మళ్ళా సూపర్ అన్ని ఉండదు భలే చేసావయ్యా సార్ బాగా చేశాం కదా సార్ ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి సార్ అరే ఆవిడ టీం లీడర్ నేను టీం లీడర్ నేను టీం లీడర్ టీం లీడర్ ఇలా రండిరా అరే నేను చేస్తాను మేము కొట్టుకుంటున్నాం కదా ఈ 9 ఏళ్ళు ఎప్పుడు గొర్రెలు రాలేదురా మాకు కానీ ఎవడరా టీం లీడర్ అంటే నలుగురు కొట్టుచేస్తున్నారు చూసారా ఇందుకురా పట్టుకోండి రా విను వడ్డీతో సహా ఇచ్చే ఆడేరాడు ప్రవీణ్ ఇదిగో మాకు బోరు కొట్టు మానేయాలంతే అర్థమైందా బాగా చెప్పి తాగు కూడా తీసేస్తారు ఒకసారి సామే